నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప పేర్లు మళ్ళీ రెండో ఛార్జ్ షీట్లో వచ్చిన పరిస్థితి, ఓవరాల్గా ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ వచ్చినట్టు ఇంకేం రావాలి? పేరు పెట్టలేదన్నా, పేరు ఆల్రెడీ రేపు ఫైనల్గా నోటీస్ ఇచ్చిందారు చెప్తారు. మిమ్మల్ని మీ పేరు వినపడుతున్నారు, రమ్మండి ఒకసారి వచ్చిన 2 జతల బట్టలు సర్దుకుండండి, అటు నుంచి అటు అలా సర్దని చెప్తారు. గోవిందప్ప బాలాజీ పేరు రెండోసారి అనుబంధ ఛార్జ్ షీట్లో వచ్చిందంటే భారతి గారి ఇన్వాల్వ్మెంట్. కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళది ధనంజయ రెడ్డిది వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్. ఇద్దరు తప్పించుకోలేరు. ఈ పేదల సొమ్ము బొబ్బాస్ కొట్టు వేసి రక్తం తాగి వాళ్ళ అనారోగ్యాలు ఇక్కడ అవినీతి అరాచకం అనేటువంటిది పక్కన పెట్టండి, మానవీయ కోణం చూడండి, మానవత్వం ఉండి ఆలోచించాలి. ఎవడన్నా ఎన్ని వేల కుటుంబాలు నిరాశ్రయాలు అయిపోయారండి, అనాథలు అయిపోయారు. పిల్లలు ఎంతమంది కిడ్నీలు లివర్లు చెడిపోయారండి. ఇవాళకి ఎంతమంది బాధపడుతున్నారంటే నువ్వు వ్యాపారం చేయి, అవినీతి చేయి, డబ్బు దుబ్బే పర్లేదు, జనాలు ఒప్పుకున్నారు. నువ్వు 1,00,000 కోట్లు కొట్టేసావని నేను ఎన్నుకున్నారు. కానీ నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమతి ఏంటి? నువ్వు అనారోగ్యాన్ని, విషాన్ని గిఫ్ట్గా ఇచ్చావు. నువ్వు డబ్బులు దొబ్బెత్తే కూడా ఎవడో బాధపడ్డాం. ఎంతమంది ప్రాణాలు పోయినాయండి. పైగా ఇదంతా కూడా నేను పారదర్శకంగా చేశాను, మద్యపానాన్ని తగ్గించడానికి నిషేధం కోసం చేసి సిగ్గు లేకుండా మాట్లాడితే బుద్ధి లేకుండా దాన్ని సమర్థించి ఎదవన్నారు. ఎదవల్ని ఎవడు సమర్థిస్తాడు లోపల కూర్చోబెట్టాలి తీసుకెళ్ళి. ఒక ప్రాజెక్టు, అందులో కమిషన్ తీసుకో, అలా 10,000 కోట్లు ప్రాజెక్టు, 500 కోట్లు దొబ్బే. ఎవడేమన్నాడు? దొబ్బేసావు కదా మీ బాబు, నువ్వు బోళం దొబ్బేశారే. ఎవడని అడిగాడా? ఎవడు తింటలేదండి అనుకున్నారా? నువ్వు ఇలా ప్రాణాలు పోయేలాగా ఇదేం కార్యక్రమం? నువ్వు అభివృద్ధి జరుగుతుండగా నీ దుబ్బే నేను ఎవడు పట్టించుకుంటున్నారు? ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు. ఇది వరకు చేతిలోంచి డబ్బులు తీసి ఇవ్వాలంటే 6 అణాలు ఇవ్వాలంటే 100 సార్లు ఎక్కడ ఇచ్చేవారు. పైసలు ఇలా ఏరుకుని ఇవాళ ఇలా ఫోన్ తీసి టపాలం కొట్టేస్తున్నారు 10,000 అంటే కూడా. లేకపోతే ఇడ్లీ 100 రూపాయలు ఇటాయా, భోజనం 400 రూపాయలు ఇటాయా, బిర్యానీ 400 రూపాయలు ఇటీ. ఎవడన్నా లెక్క చేస్తున్నాడా? పెట్రోల్ 10 పైసలు పెరిగిందంటే కమ్యూనిస్టులు వారు డబ్బులు ఇచ్చుకుని తయారైపోయేవారు. అవును, 120 రూపాయలు పెట్రోల్ అంటే కూడా మాట్లాడుకుంటే ఏమని కొట్టి పడతాం. అసలు ఎవరిని లెక్క చేస్తున్నాడా డబ్బు? అలాగే వీళ్ళు దుబ్బెత్త కూడా లెక్క చేయరు. ఎంత స్కాములు అండి! ఎన్ని వేల లక్షల కోట్లు కొట్టేశారండి. ఆ డబ్బులు మూటలు లెక్కెడుతున్నాడు చూసావా? అవునవును. ఎంత కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ వాళ్ళు వెనకాల తిరిగి ఎదమన్నారు. ఎదవల్ని ఏమనాలి చెప్పు? అంటే నాది కాకపోతే తాషీట్కి ఎదురెక్కమనాలా? వాళ్ళు సమర్థించి వాళ్ళు మీడియా వాళ్ళు కూడా ఉన్నాయి. మీ కళ్ళు పొడిచిపోయినాయా? ఎలా సమర్థిస్తారు మీరు? దొంగలను బందిపోడు దొంగలని దండిపాళ్ళు బ్యాచ్ని సమర్థిస్తారు, ప్రజాద్రోహం చేస్తారు. మీరు మీకు బాధ్యత ఉండకలేదు. నువ్వు ప్రేమించు. ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ తప్ప ఏ పార్టీ అయినా ఉత్తమమైందే. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, కమ్యూనిస్టు, టీడీపీ, ఏ పార్టీ అయినా సరే, బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరరూప రాక్షసుడు, యమకింకరుడు. అతను చూడటానికి ఎర్రోళ్ళే యాక్ చేస్తాడు. ఊరేమిటి పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకుంటాం మనం. కాదు, అలా పిచ్చోళ్ళు అలాగే కనపడతారు. క్రూర మృగాలు చాలా సాధు జంతువులుగా కనపడతాయి. యాక్ట్ క్రూరంగా ఉంటుంది, క్రియల్గా ఉంటుంది. దీని వెనకాల అతనికి ఎవరు సలహాలు ఇచ్చారు, అతను పాడు చేస్తారు, రాజకుమారుడికి మత్తు మంది ఇచ్చి పరిపాలనలు చేస్తున్నారని ఎంతో స్టోరీలు చెప్తారు. ఇతను మించిన క్రూరుడు, క్రూర స్వభావం ఉన్నవాడు అసలు ఈ ప్రపంచంలో లేడని నేను అనుకుంటాను. నేను ఎందుకంటే నీకు ఇంత అవకాశం ఇచ్చి ప్రజలు మీ బాబుకి ఇచ్చారు. అతను ఎలాంటివాడైనా కానీ జాతీయ పార్టీ సపోర్ట్తో అయ్యాడు. నువ్వు మ్యాక్సిమం కొలగొట్టేసావు. మీ కుటుంబానికి అండగా నిలబడి పటేల్ రవీంద్రని చంపించేశారు వీళ్ళు. యాక్చువల్గా పటేల్ రవీంద్ర రాజారెడ్డి ఫ్రెండ్స్. ఆయన ఏజ్ తేడా ఉన్నా వాళ్ళు చాలా అండగా నిలబడేవారు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డిని ఎదుర్కోవడానికి పటేల్ రవీంద్ర అవసరం అయ్యాడు వాళ్ళకి. అలాంటి వ్యక్తిని నువ్వు చంపించేసావు. సరే, వాళ్ళ అనుబంధంగా ఉన్న వాళ్ళ అనుచరులందరూ లేపించేశాడు. వీళ్ళకి వాళ్ళు అడ్డమవుతున్నాడు అన్ని. ఆ కథ ముగిసింది. దాని సాక్షులు గీక్షలు అందరూ మాయం చేస్తారు. స్వయంగా నీ కుటుంబంలో మీ బుల్బాబునే చంపించేసావు. చుట్టూరు కూర్చుని నరికిచ్చేసారు. నువ్వు కుర్చీ వేసి కూర్చున్నట్టు చూసినట్టు చెప్పావు అందరికీ మీడియాలోని. నీకు ఎలా చెప్పాడు? మీడియాలో చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పాడు? అతను ఇలా లాక్కొచ్చారు, మావైన ఎలా కొట్టారు, బట్టలు ఇచ్చి నరికారు, బాత్రూంలో కొట్టారని చెప్పాడు. అది ఎవరికి సాధ్యమవుతుంది? దగ్గర కూర్చుని చూసినోడికే కదా. వంటలు చేస్తూ ఉంటారా? ఏదైనా పెళ్ళిళ్ళు కట్టాను అక్కడ కుర్చీ వేసుకుంటే పెద్ద మనుషులు అట్టు రే ఉప్పు వేయరా, అది ఎలా తీసుకు
వంట మాస్టర్ కాదు అతను కూడా ఎవడొకడు అతను సూపర్వైజర్ ఉంటాడు కదా, వాడు ఏం చెప్తాడో ఆయనకు తీసుకురా కూరగాయలు అడిగి తీసుకురా పురమాయింపులు చేస్తూ ఉంటాడు కదా, వాళ్ళ కూర్చుని చూసి చెప్పినట్టు చేసేట ఇతను. అక్కడ కూర్చుని ఉన్నాడేమో మరి రాత్రి హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ వెళ్ళి ఉంటాడు పొద్దున్న, నా డౌట్ అది. అతను తీసుకెళ్ళి విచారణ చేసి ఉంటే అది చెప్పేవాడు. అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేయడు, ఎప్పుడు బెయిల్ వచ్చింది, ఏటి దీని కాదని విచారణ చేశారా? గొడ్డలపోటుని గుండెపోటు అని చెప్పిన వాళ్ళని ఎందుకు విచారణ చేయలేదు? ఆ పత్రికని కానీ యజమాని కానీ విజయసాయి చెప్పిన విజయసాయి రెడ్డిని కానీ ఎందుకు విచారణ చేయలేదు? విచారణ ముగిసిపోయిందని ఎందుకంటారు? ఇలాంటి వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి కాబట్టి వాడు అలా చెలరైపోతున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, వైసీపీ మీద వేల రెట్లు బెటర్ వాళ్ళు. ప్రజాద్రోహం చేయలేదు వాళ్ళు, వాళ్ళు ప్రత్యర్థులు ఏడిపించారు. ఆల్కాలకు ఉంటాయి. నీకు నాకైనా నష్టం కలిగిందా? లేదు. వాళ్ళు దుర్భాషలు ఆడారు పార్టీ నాయకులు, వాళ్ళు బాగానే నాక్కుంటున్నారు. మనకెందుకు? ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టాడు, లోకేష్ గారి గురించి మాట్లాడారు, వాళ్ళు నాక్కుంటున్నారు కదా బాగానే. ఇప్పుడు సామాన్యులకి ఏమైనా ఇబ్బంది పెట్టాడు, జగన్ సామాన్యులకి ఇబ్బంది పెట్టి చంపేశాడు మనుషుల్ని. నేను అందుకునే ఆ పార్టీ అలాంటి పార్టీ దుర్మార్గమైన పార్టీ అని చెప్తున్నాను. అతను అభిమానించి ఆరాధించేవాడు కూడా పిశాచలు లాంటి వాళ్ళు, పిశాచానికి కూడా జడలు లాంటి వాళ్ళు వాళ్ళంతా. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా అనుకోండి. రేపు ఒకటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొక్కసారి అనేటువంటిది ఆలోచనే రానివారు.